హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి టెస్ట్ సిరీస్లో భాగంగా మరి యూనిట్ 2 మైక్రో బయాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకేనా? వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. సో రిక్వెస్ట్ అనుకోండి, చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా గైస్, మన యొక్క యాప్లో చాలా గ్రాండ్గా లాంచ్ చేసినటువంటి స్టాఫ్ నర్స్ జాబ్స్కి సంబంధించిన మెగా టెస్ట్ సిరీస్ అండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది, జస్ట్ 499 రూపీస్కి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందిస్తున్నామండి. 5,000 కాదు, మొత్తం 8,000 ఎంసీక్యూస్ అయితే ఇందులో అందచేయబోతున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకేనా? మొత్తం మనకి 20 యూనిట్లు ఉన్నాయి. 20 ప్రతి యూనిట్ నుండి మనము చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో సహా ఎంసీక్యూస్ అయితే ఇవ్వడము జరుగుతుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. లేదా మీకు తెలియకపోతే టెస్ట్ సిరీస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. మనము ప్రీవియస్ క్లాస్లో 50 వరకు అయితే చూసామండి. సో నెక్స్ట్ క్లాస్ ఈ రోజు మనము 51 నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 51. ద వాట్ ఫ్యాక్టర్ ప్రైమర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ద రేట్ ఆఫ్ మైక్రోబయాల్ గ్రోత్ ఇన్ గివెన్ ఎన్విరాన్మెంట్? అంటే మైక్రోబయాల్స్ అంటే సూక్ష్మజీవుల వృద్ధి రేటును ప్రభావితం చేసే అంశము ఏంటి? వాట్ ద ఫ్యాక్టర్ ప్రైమర్లీ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ మైక్రోబయాల్ గ్రోత్ ఇన్ గివెన్ ఎన్విరాన్మెంట్? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ టెంపరేచర్ అండి. ఉష్ణోగ్రతనే ప్రధానంగా మరి ఈ యొక్క సూక్ష్మజీవులు పెరగడానికి కారణము అవుతుంది. టెంపరేచర్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్స్ మైక్రోబయాల్ metabolism and growth rate, with each microorganism having an optimal temperature range. అంటే ప్రతి ఒక్క సూక్ష్మజీవి కూడా పెరగడానికి ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ అనేది అవసరం అవుతుందండి. సో ఆ పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర వాటి యొక్క గ్రోత్ రేట్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్, వాట్ డస్ ఆటోక్లేవింగ్ రిఫర్ టు? శుద్ధి పద్ధతుల సందర్భంలో ఆటోక్లేవింగ్ అంటే అర్థం ఏంటి? ఆటోక్లేవింగ్ ఏంటండి? ఆప్షన్ బి, యూజింగ్ హై ప్రెషర్ స్ట్రీమ్ టు కిల్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే అత్యధిక ఒత్తిడితో కూడినటువంటి వేడి గాలిని పంపడం ద్వారా మరి యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అంటే క్రిములను చంపివేయవచ్చు. ఆటోక్లేవింగ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ హై ప్రెషర్ స్ట్రీమ్ టు effectively kill all forms of microorganisms including spores. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ మైక్రోబయోమ్ ఇన్ ఎ హ్యూమన్ హెల్త్? ఓకే, మానవ ఆరోగ్యంలో మైక్రోబయోమ్ యొక్క ప్రాథమిక పాత్ర. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ మైక్రోబయోమ్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టు అసిస్ట్ ఇన్ డైజెషన్ అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ఏంటండి? టు అసిస్ట్ డైజెషన్ అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మైక్రోబయోమ్ అంటే. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ద మైక్రోబయోమ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డైజెషన్ అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, హెల్పింగ్ టు బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ని సంశ్లేషించి అందులో ఉన్నటువంటి మరి ప్రోటీన్స్ కావచ్చు, డైజెషన్లో పాల్గొని అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, మైక్రోబయోమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ మైక్రోబయాలజికల్ టర్మ్స్, వాట్ డస్ ద ఫేస్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ రిఫర్ టు? యాంటీజెన్. మైక్రోబయాలజీ పదజాలంలో యాంటీజెన్ ప్రదర్శన అనే పదానికి అర్థం ఏంటి? యాంటీజెన్. ఆప్షన్ బి అండి, ద యాక్షన్ ఆఫ్ షోయింగ్ foreign substances to immunocells. The action of showing foreign substance to immunocells. చూద్దాం. Antigen presenting refer to the process by which immunocell display foreign substance to T cells, so initiating a immuno response. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గమనించాలి అందరూ కూడా. మరి యాంటీజెన్ ప్రదర్శన అనేది ఇమ్యూనో కణాల
మరి విదేశీ పదార్థాలను టీ కణాలకు చూపించే ప్రక్రియ. ఇది ఇమ్యూన్ ప్రతిస్పందనకు మరి ప్రారంభించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెథడ్ యూజ్డ్ టు మెజర్ మైక్రోబయాల్ గ్రోత్ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో సూక్ష్మజీవుల వృద్ధిని కొలవడానికి ఉపయోగించే అత్యంత సాధారణ పద్ధతి ఏది? ఏ పద్ధతి ఉపయోగిస్తారండి? ఆప్షన్ బి, కౌంటింగ్ కాలనీ ఫార్మింగ్ యూనిట్స్, సిఎఫ్యూస్ అంటారండి. సిఎఫ్యూ, కౌంటింగ్ కాలనీ ఫార్మింగ్ యూనిట్స్. వివరాలు చూద్దాం. కౌంటింగ్ కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఈజ్ ఏ స్టాండర్డ్ మెథడ్ టు quantify microbial growth by measuring the number of colonies formed. Important question. Okay. Next one. In the context of a microbial pathogenicity, what does a virulence mean? వైరులెన్స్ లేదా విరులెన్స్ అని కూడా అనవచ్చు దీన్ని. మరి సూక్ష్మజీవుల వ్యాధిజనకతకు అంటే ప్యాథోజెనిసిటీ అంటారు దీన్ని. మరి విరులెన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ డస్ ద విరులెన్స్ మీన్? ఆప్షన్ బి అండి, ద అవైలబిలిటీ టు కాజ్ డిసీజెస్. ద ఎబిలిటీ టు కాజ్ డిసీజెస్ అంటే వ్యాధులు కలిగించేటువంటి గుణం కలిగి ఉండడమే. సో విరులెన్స్ అంటారండి దీన్ని. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. విరులెన్స్ రిఫర్స్ టు ద డిగ్రీ ఆఫ్ అ ప్యాథోజెనిసిటీ ఆఫ్ అ microorganisms or its ability to cause a disease in a host. Okay, important. Next, which process allow bacteria to exchange genetic material? బ్యాక్టీరియా తమ జన్యు పదార్థాన్ని మార్పిడి చేసేందుకు ఉపయోగించే ప్రక్రియ ఏది? ఏ ప్రక్రియను ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కాంజుగేషన్. ఓకే, కాంజుగేషన్ అంటారు దీన్ని. చూద్దాం. Conjugation is a process where bacteria exchange genetic material through direct contact, increasing genetic diversity. అంటే కాంజుగేషన్ అనేది బ్యాక్టీరియా ప్రత్యక్ష సంబంధం ద్వారా జన్యు పదార్థాన్ని మార్పిడి చేసే ప్రక్రియ. ఇది జన్యు వైవిధ్యాన్ని పెంచుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లాస్మిడ్స్ ఇన్ బ్యాక్టీరియా? బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్ల యొక్క పాత్ర ఏంటి? What is the role of plasmids in bacteria? Answer option B అండి, genetic information storage and transfer. Genetic information storage and transfer. వివరాలు చూద్దాం. Plasmids are a small circular DNA molecules that carry genes for traits like antibiotic resistance, enabling genetic diversity. ప్లాస్మిడ్లు చిన్న వృత్తాకార DNA అణువులండి. ఇవి యాంటీబయాటిక్ నిరోధకత వంటి లక్షణాల కోసం జన్యువులను కలిగి ఉంటాయి. జన్యు వైవిధ్యాన్ని కూడా ఇవి ప్రదర్శిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్, వాట్ డస్ ద టర్మ్ ఆస్పిటిక్ టెక్నిక్ మీన్? ఇన్స్పెక్షన్ నియంత్రణలో ఆస్పిటిక్ పద్ధతి అంటే ఏంటి? ఆస్పిటిక్ టెక్నిక్ అంటే ఏంటండి ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏ టెక్నిక్ టు ప్రివెంట్ కంటామినేషన్. ఏ టెక్నిక్ టు ప్రివెంట్ కంటామినేషన్ అంటే కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే ఒక పద్ధతే అసెప్టిక్ మెథడ్ లేదా టెక్నిక్. ఓకే, చూద్దాం. అసెప్టిక్ టెక్నిక్ రిఫర్ టు ప్రాక్టీస్ designed to prevent a contamination from pathogens during medical or laboratory procedures. Important and ఇది. Next one. What is the function of blood-brain barrier in relation to infections? ఇన్ఫెక్షన్లకు సంబంధించి రక్త మస్తిష్కం బ్యారియర్ యొక్క కార్యము ఏమిటి? ఓకేనా? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది బ్లడ్ బ్రెయిన్ barrier in relation to infections? Answer option B అండి, to prevent pathogens from entering the brain. To prevent pathogens from entering the brain అండి. చూద్దాం. The blood-brain barrier acts as a protective shield that restricts the entry of pathogens into the brain, maintaining neural health. Important question అండి. ఓకేనా? యా. In microbial research, what is the purpose of using a selective media? మైక్రోబయాలజీ పరిభాషలో ఎంచుకున్న మీడియాను ఉపయోగించడానికి ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి,
to promote the growth of a specific microorganisms. To promote the growth of specific microorganisms. Next one చూద్దాం. What role do cytokines play in the immune response? ఇమ్యూనో ప్రతిస్పందనలో సైటోకైన్స్ యొక్క పాత్ర ఏమిటి? సైటోకైనిన్లు అంటారు. ఆప్షన్ సి అండి. దే యాక్ట్ యాజ్ ఏ సిగ్నలింగ్ మాలిక్యులర్స్. ఓకే, మాలిక్యూల్స్ అంటే సిగ్నల్స్ పంపేటువంటి ఒక మాలిక్యూల్స్గా ఇవి సైటోకైన్స్ అనేవి ఉపయోగపడతాయి. సైటోకైన్స్ ఆర్ ఆ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ దట్ that mediate the regulate immune responses, helping to coordinate the activity of human immuno cells. ఓకేనా, సైటోకైన్స్ అనేవి సంకేతాలు అనేవి ఇమ్యూనో ప్రతిస్పందనలకు మధ్యవర్తిత్వం చేయడానికి మరియు నియంత్రించడానికి ఇమ్యూనో కణాల కార్యకలాపాలను సమన్వయం చేయడంలో సహాయపడతాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. Which enzyme is essential for the breakdown of hydrogen peroxide in cells? Which enzyme is essential for the breakdown of hydrogen peroxide in cells? కణాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ని విఘటించడానికి అవసరమైన ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? క్యాటలేస్. ఓకే, క్యాటలేస్. చూద్దాం. Catalase is an enzyme that breaks down hydrogen peroxide into water and oxygen, so protecting cells from oxidative damage. Okay, next one. What is the significance of antibiotic susceptibility testing? అంటే యాంటీబయాటిక్ యొక్క దోష నిర్ధారణ పరీక్ష యొక్క ప్రాముఖ్యత ఏంటి? సస్పెక్టబిలిటీ టెస్టింగ్ అంటారు దీన్ని. ఎందుకు చేస్తారండి దీన్ని మరి? ఆన్సర్ ఆప్షన్ సి. టు అసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అగైనెస్ట్ ప్యాథోజన్స్. అంటే వ్యాధికారక క్రిముల పైన యొక్క మరి యాంటీబయాటిక్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి తెలుసుకోవడానికి ఇది చేస్తారు. యాంటీబయాటిక్ సస్పెక్టబిలిటీ టెస్టింగ్ డిటర్మైన్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ on a specific bacterial strains, guiding treatment decisions. Next one. In the context of a microbial ecology, what does a niche refer to? Niche అనేది దేన్ని తెలియజేస్తుందండి? నిచే. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ద రోల్ ఆఫ్ microorganisms in its environment. Okay, the role of microorganism in its environment. A niche refers to the role and position a microorganism occupies in its environment, including its interactions with other organisms. Important question అండి. నెక్స్ట్ వన్. ఒక నిచ్ అనేది ఒక సూక్ష్మజీవి తన పరిసరాలలో ఏ విధంగా పనిచేస్తుందో మరియు ఇతర జీవులతో చేసే సంబంధాలను గురించి సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ మెథడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ఐసోలేట్ ప్యూర్ బ్యాక్టీరియల్ కల్చర్? శుద్ధ బ్యాక్టీరియా సంస్కృతులను వేరు చేయడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి ఏది? ఏ పద్ధతి ఉపయోగిస్తారు? ఆప్షన్ బి అండి. స్ట్రెక్ ప్లేటింగ్. స్ట్రెక్ ప్లేటింగ్. చూద్దాం. స్ట్రెక్ ప్లేటింగ్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ టు ఐసోలేట్ ప్యూర్ బ్యాక్టీరియల్ కాలనీస్ ఫ్రమ్ ఏ మిక్స్డ్ కల్చర్ ఆన్ an agar plate. సో స్ట్రిక్ ప్లేటింగ్ అనేది ఒక మిశ్రమ సంస్కృతిలో నుండి శుద్ధ బ్యాక్టీరియా కాలనీలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ రిలేషన్ టు మైక్రోబయాల్ రెసిస్టెన్స్, వాట్ డస్ అ క్రాస్ రెసిస్టెన్స్ మీన్? ఓకేనా, వాట్ డస్ క్రాస్ రెసిస్టెన్స్ మీన్? చూద్దాం. సూక్ష్మజీవుల ప్రతిఘటనకు సంబంధించి క్రాస్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అండి. రెసిస్టెంట్ టు వన్ యాంటీబయాటిక్ లీడింగ్ టు రెసిస్టెన్స్ టు అదర్స్. ఓకేనా, చూద్దాం. క్రాస్ రెసిస్టెన్స్ అకర్స్ వెన్ ఏ మైక్రో ఆర్గానిజం రెసిస్టెంట్ టు వన్ యాంటీబయాటిక్ ఆల్సో షో రెసిస్టెన్స్ టు అదర్. సో కాంప్లికేటింగ్ ట్రీట్మెంట్ అంటే క్రాస్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇది ఒక యాంటీబయాటిక్కు నిరోధకంగా ఉన్న సూక్ష్మజీవి మరికొన్ని యాంటీబయాటిక్లకు కూడా నిరోధకంగా ఉంటే జరుగుతుంది. ఇది చికిత్సకు కష్టతరమైతే అవుతుంది. క్రాస్ రెసిస్టెన్స్ అంటారండి. ఏదైనా ప్యాథోజన్స్ అంటే సూక్ష్మజీవులు, వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియాలు కావచ్చు, శరీరంలోనికి ప్రవేశించినప్పుడు మనం ఉపయోగించే మరి ఆ యాంటీబయాటిక్స్కు
ఇవి క్రాస్ రెసిస్టెన్స్గా, అంటే వాటికి పనిచేయవు ఆ మెడిసిన్కి, సో వాటిని క్రాస్ రెసిస్టెన్స్ అంటాము. ఓకే, యా. వాట్ డస్ ద టర్మ్ ఎండోటాక్సిన్ రిఫర్ టు మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీలో ఎండోటాక్సిన్ అనే పదము ఏమిటి, దేన్ని తెలియజేస్తుంది? ఆప్షన్స్ ఏంటి? ఏ టాక్సిన్ ఫౌండ్ ఇన్ డెడ్ బ్యాక్టీరియా, అంటే చనిపోయినటువంటి బ్యాక్టీరియాలో ఉండేటువంటి విష పదార్థాన్నే ఏమంటారు? డెడ్ ఎండోటాక్సిన్ అంటారండి. ఓకేనా, చూద్దాం. ఎండోటాక్సిన్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ అదర్ అవుటర్ మెంబ్రెన్స్ ఆఫ్ అ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా రిలేటెడ్ అపాన్ అ సెల్ డెత్, సో ట్రిగ్గరింగ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్. అంటే ఎండోటాక్సిన్లు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకు సంబంధించిన బయో మెంబ్రెన్ యొక్క భాగాలు కణం చచ్చిపోయినప్పుడు విడుదలై అనుకోకుండా ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందనలను ఇది ప్రారంభిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఇన్ మైక్రోబయాలజీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ మైక్రోస్కోప్? మైక్రోబయాలజీలో మైక్రోస్కోప్ ఉపయోగించే ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టు అబ్జర్వ్ మైక్రో ఆర్గనిజమ్స్. టు అబ్జర్వ్ microorganisms. Microscopes are used to magnify and visualize microorganisms that are too small to be seen with a naked eye. అంటే కళ్ళతో చూడలేనటువంటి వాటిని, సూక్ష్మజీవులను మనము మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాము. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మెమరీ సెల్ ఇన్ ద ఇమ్యూనో సిస్టమ్? ఇమ్యూనో వ్యవస్థలో మెమరీ కణాల యొక్క పాత్ర ఏమిటి? ఆప్షన్ బి అండి, టు రిమెంబర్ పాస్ట్ ఇన్ఫెక్షన్స్ ఫర్ ఏ క్వికర్ రెస్పాన్స్. టు రిమెంబర్ పాస్ట్ ఇన్ఫెక్షన్స్ ఫర్ ఏ క్వికర్ రెస్పాన్స్. Memory cells are long-lived cells that remember past infections, allowing for a faster and more efficient immune response upon re-exposure for the same pathogens. Important. సో వివరాలు చూద్దాం. మెమరీ కణాలు దీర్ఘకాలిక కణాలండి. ఇవి గత ఇన్ఫెక్షన్లను గుర్తుంచుకుంటాయండి. ఓకేనా, మరి అదే ప్యాథోజన్కు మళ్ళీ పరిచయం చేయబడతాయి. వేగవంతమైన మరియు సమర్థవంతమైన ఇమ్యూనో ప్రతిస్పందనలకు ఇవి అనుమతిస్తూ ఉంటాయి. ఓకే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ వాట్ డస్ అ క్వారంటైన్ మీన్? సంక్రమణ వ్యాధుల వ్యాప్తికి సంబంధించి క్వారంటైన్ అంటే ఏంటి? కరోనా టైంలో మనం విన్నాం కదా చాలాసార్లు. క్వారంటైన్ అంటే ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి, ద ఐసోలేషన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ టు ప్రివెంట్ డిసీజ్ స్ప్రెడ్. అంటే ఆ వ్యాధి అనేది ఇతరులకు సోకకుండా వారిని ఒక గదిలోనే ఉంచడం, ఐసోలేషన్లో ఉంచడము అని అర్థం. ఓకే, క్వారంటైన్ రిఫర్స్ టు ద ఐసోలేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ మే హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ఏ కంటేజియస్ డిసీజ్. ఓకే, కంటేజియస్ డిసీజ్ టు ప్రివెంట్ ఇట్స్ స్ప్రెడ్ టు హెల్దీ ఇండివిజువల్స్. క్వారంటైన్ అనేది పలు వ్యక్తుల నుంచి సంక్రమణ వ్యాధిని వ్యాప్తి చెందనీయకుండా తాము ఒక సంక్రమణ వ్యాధికి నిర్దేశించబడ్డ వ్యక్తులను వేరు చేయడాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్స్? బ్యాక్టీరియా కణాలు గోడల యొక్క ప్రాథమిక భాగం ఏమిటి? ఆప్షన్ సి అండి, పెప్టోగ్లైకాన్. ఓకే, పెప్టిడోగ్లైకాన్. చూద్దాం. Yeah. Peptidoglycan is the main component of bacterial cell walls, providing structural support and protection. Next one, Shudha. In microbial studies, what does the term aspectic imply? మైక్రోబయాలజీ అధ్యయనంలో ఆస్పెక్టిక్స్ అనేటువంటి పదం ఏమిటి? ఆప్షన్ ఏంటి, క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ కంటామినెంట్స్. ఓకే, చూద్దాం. ఆస్పెక్టిక్ రిఫర్స్ టు ద కండిషన్ దట్ ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్ బై ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఆసెప్టిక్ అనేది వ్యాధికారక సూక్ష్మజీవుల కలుషితం లేని పరిస్థితిని సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ రోల్ డూ మైక్రోఫేజెస్ ప్లే ఇన్ ద ఇమ్యూనో సిస్టమ్? మైక్రోఫేజెస్లు మరి ఇమ్యూనో వ్యవస్థలో ఏ విధమైన పాత్రను పోషిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో engulfing and digesting pathogens. చూద్దాం. సో మైక్రోఫేజెస్ ఆర్ ఇమ్యూనో సెల్స్ దట్ engulf and digest pathogens.
digest pathogens play a vital role in the body's డిఫెన్స్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే మైక్రోఫేజ్లు అనేవి ప్యాథోజన్ను ఆకర్షించి పంచే ఇమ్యూనో కణాలు. ఇవి శరీరానికి రక్షణ చర్యల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. నెక్స్ట్ వన్, ఇన్ ద స్టడీ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వాట్ డస్ ద టర్మ్ హారిజంటల్ జీన్ ట్రాన్స్ఫర్ మీన్? యాంటీబయాటిక్ నిరోధానికి సంబంధించిన అధ్యయనంలో హారిజంటల్ జీన్ ట్రాన్స్ఫర్ అనేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ genes between organisms of a different species. Horizontal gene transfer is the movement of a genetic material between organisms allowing for the spread of antibiotic resistance genes. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో గైస్, మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ అయితే అందరు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. తక్కువ కాస్ట్ ఉంది, ది బెస్ట్ మెటీరియల్ అయితే మీకోసం అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఎన్నిసార్లు అయినా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చండి. యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.